పేరుకే షేర్లింగంపల్లి డివిజన్లోకి వెళ్లి చూస్తే బోరు మనాల్సిందే. మౌలిక వసతులు మచ్చుకైనా కనిపించవు. పొంగి పొర్లే డ్రైనేజీలు, వెలగని వీధి దీపాలు, గుంతలమయమైన రోడ్లు, చిన్న వానొస్తే నీట మునిగే అండర్ పాస్, చెప్పుకుంటూ పోతే ఎడతెగని సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు. నియోజకవర్గ కేంద్రంగా ఉన్న ఆ మేరకు తమ డివిజన్ అభివృద్ధికి నోచుకోలేదనే ఆవేదన స్థానికుల్లో గూడు కట్టుకుంది. శేర్లింగంపల్లి డివిజన్ జీహెచ్ఎంసీ నుంచి ఇటీవలే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వచ్చింది. అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంగా ఉన్న శేర్లింగంపల్లి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. ఎన్నో ఏళ్లుగా అనేక సమస్యలు డివిజన్ను వేధిస్తున్నాయి. లింగంపల్లి, తారానగర్, పాపిరెడ్డి కాలనీ, రాజీవ్ గృహకల్ప, ఆరంభ టౌన్షిప్, ఆదర్శనగర్, డోయన్స్ కాలనీ, గోపీనగర్, బాపూనగర్, నెహ్రూ నగర్ వంటి ప్రాంతాల్లో కనీస మౌలిక వసతులు లేవు. ఎప్పుడో ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలు, ఆ స్తంభాలకు వేలాడే ఇంటర్నెట్ తీగలు, అప్పుడప్పుడు వెలిగే వీధి దీపాలు, రోడ్లపైనే పారే మురుగునీరు, చిన్నపాటి వర్షం కురిసినా నరకమే. పాపిరెడ్డి కాలనీ, చందానగర్ కాలనీ రైల్వే అండర్ పాస్ స్థానికులకు శాపంగా పరిణమించింది. ఒక సమస్యను పరిష్కరించేందుకు చేసిన ప్రయత్నం మరో శాశ్వత సమస్యకు దారితీసింది. పాపిరెడ్డి కాలనీ వాసులు చందానగర్ వెళ్లాలంటే రైల్వే ట్రాక్ దాటాల్సిందే. ఈ క్రమంలో ఎంతో మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. దీనికి పరిష్కారంగా చందానగర్, పాపిరెడ్డి కాలనీల మధ్య రైల్వే అండర్ పాస్ నిర్మించారు. పరిష్కారం దొరికినట్లేనని కాలనీవాసులు సంబరపడేలోపే వారి ఆనందం ఆవిరైంది. ఏటా వర్షాకాలంలో అండర్ పాస్ మార్గంలో నడుములోతు నీరు చేరి రాకపోకలు పూర్తిగా స్తంభించిపోతున్నాయి. పాపిరెడ్డి కాలనీ, రాజీవ్ గృహకల్ప, రాజీవ్ స్వగృహ, సంజయ్ నగర్, సురభి కాలనీ, ఇలా మొత్తం 4-5 కాలనీస్ గా ఉంటూ ఒక 50 నుంచి 60 వేల మంది పాపులేషన్ ఉంటారు ఇక్కడ. మాకు యాక్చువల్ గా ఉన్న ఒక దారి లింగంపల్లి మెయిన్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న యాక్చువల్ గా ఒక దారి ఉండేదండి. రెండో దారి కింద ప్రత్యేకంగా కింద ఇక్కడ మనకి శేర్లింగంపల్లి అండర్ పాస్, మన చందానగర్ స్టేషన్ కింద అండర్ పాస్ వేయడం జరిగింది. కానీ వేశారు, కానీ దాన్ని వర్షాకాలం వస్తే ప్రతి వర్షాకాలం 4 నెలల నుంచి 5 నెలలు దాన్ని అలాగే పట్టించుకోవడం మానేస్తున్నారు సార్. లింగంపల్లి బ్రిడ్జ్ దగ్గర, మెయిన్ బ్రిడ్జ్ దగ్గర బాగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. దానికి ప్రత్యామ్నాయంగా ఈ దారి మనకి ప్రతిరోజు అందుబాటులో ఉంటే చాలా మేలు జరుగుతుంది సార్. ఇక్కడ వెళ్ళే వాళ్ళకి, ఆఫీసులకి, అందరికి. ఇక్కడ మనకి అండర్ పాసింగ్ ఏదైతే చందనగర్ నుంచి రాజుగృహ నుంచి చందనగర్కి వెళ్ళే రోడ్డు ఉందో, ఈ రోడ్డు అనేది మనకి వర్షాకాలం వచ్చేటప్పటికి 2-3 నెలలు బంద్ అవుతుంది సార్. దీనివల్ల చాలా మంది పబ్లిక్, ఇక్కడ మనకి 40 నుంచి 50 వేల పైచలకు ఉన్న జనాలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సో ఇట్లా దాటేటప్పుడు ఏమైతుందంటే రైల్వే ట్రాక్ మీద నుంచి దాటుతూ చాలా మంది వెళ్ళేటప్పుడు 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి ఇట్లా పబ్లిక్ 2-3 చనిపోవడం జరిగింది సార్. అదే కాకుండా ఈ అండర్ పాసింగ్ ఏదైతే ఉందో, ఇందులో వర్షాకాలం రావడం వల్ల వాటర్ స్టోరేజ్ అయిపోయి అందులో 2-3 వ్యక్తులు కూడా చనిపోవడం జరిగింది. ప్రభుత్వాలు వస్తున్నాయో నామగా వస్తా వచ్చి చెక్ చేస్తున్నాయి తప్ప పట్టించుకునే నాదుడంటూ ఎవరు లేరు సార్ ఇక్కడ. పాపిరెడ్డి కాలనీ, రాజీవ్ స్వగృహ, ఆరంభ టౌన్షిప్ పరిధిలో శాంతి భద్రతలు సవాల్ విసురుతున్నాయి. నివాస ప్రాంతాల మధ్య వెలిసిన బెల్ట్ షాపుల వల్ల మహిళలు రోడ్లపైకి రావాలంటేనే హడలిపోతున్నారు. మందుబాబులు బహిరంగంగానే మద్యం సేవిస్తూ ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నారు. గంజాయి బ్యాచ్ ఆగడాలు, అర్ధరాత్రి చోరీలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఈ ఒక్క షేర్లింగంపల్లి 227 డివిజన్ లో మాత్రమే నేను గంటాపదంగా చెప్పగలను ఒక 12 బెల్ట్ షాపులు ఉన్నాయి. వాటి ద్వారా నిత్యంగా రోజువారీ కూలీనాలు చేసుకుని జీవనం సాగించేవారు ఈ బెల్ట్ షాపుల ద్వారా వాళ్ళ ప్రాణాన్ని పణం పెట్టేస్తా ఉన్నారు. పొద్దున్న లేస్తే పిల్లలని కొట్టి ఇబ్బంది పెడతా ఉన్నారు. చిన్న పిల్లలు గంజాయి బారిన పడి వారు వాళ్ళ యొక్క లా అండ్ ఆర్డర్ కే ఒక ప్రశ్నార్థకంగా తయారయ్యారు. వాళ్ళు డిపార్ట్మెంట్ వారిని ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఒక అవుట్ పోస్ట్ పెట్టాలని ఒక ప్రధానమైన కాలనీ నుంచి డిమాండ్ ఒకటి ఉంది. ఆదర్శనగర్ కాలనీ ఎదురుగా ఉన్న ఓ ఇంటర్నేషనల్ స్కూల్ వల్ల ఉదయం, సాయంత్రం ట్రాఫిక్ జామ్ అవుతోంది. స్కూల్ బస్సులు, వాహనాలు రోడ్డుపైనే నిలపడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఇక శేర్లింగంపల్లి పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వసతులు లేక వెలవెలబోతోంది. సిబ్బంది, మందుల కొరత వేధిస్తోంది. పీహెచ్సీ పరిసరాల్లో అపరిశుభ్రత తాండవిస్తోంది. వైద్యం కోసం వస్తే నిరాశ ఎదురవుతోంది. లింగంపల్లి రైల్వే అండర్ పాస్ వద్ద కొత్తగా రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఆర్ఓబీ నిర్మించ తలపెట్టారు. ఈ పనుల వల్ల ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉన్నందున ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఈ పాపిరెడ్డి కాలనీ నుంచి రాజీవ్ స్వగృహ, గృహకల్ప, సంజయ్ నగర్ ఇలా దాదాపుగా 40 వేల మంది ఉంటారు. వాళ్ళకు కూడా తీవ్ర ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి లింగంపల్లి డివిజన్ పరిధిలో ఉన్న చాకల చెరువు మీదుగా ఇటు శాంక్టా మీడియా వరకు కూడా ఆల్టర్నేటివ్ ట్రాఫిక్ రోడ్స్ కూడా రాబోయే ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఉన్నతాధికారులకి విజ్ఞప్తి చేస్తున్నాను.
సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోన్న శేర్లింగంపల్లి డివిజన్ను అభివృద్ధి పథంలో నడపాలని ప్రజాప్రతినిధులు, బల్దియా అధికారులను స్థానికులు కోరుతున్నారు.